ఫ్రెండ్స్ ఈ నాటు కొరకలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే నాటు కొరకలు మెదిలి చేపలు. వీటిని అయితే మనం వండుకుందాం. ఇగురైతే వేసుకుందాం. ఇగురైతే చాలా బాగుంటుంది నాటు కొరకలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగైతే దీంట్లో జన అనేది సూపర్గా ఉంటుంది. జన మాత్రం మిస్ చేసుకోకూడదు. ఇలా తీసేసి ఇలాగా కోసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఇలా కోసి చూడండి. ఇలా కోసి ఇలాగైతే మనం ఇలా గొరక ఇలా తీసేయాలన్నమాట. ఇలా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ముదురు కొరకు కాబట్టి కొంచెం గట్టిగా వస్తుంది. కష్టమని పోకుండా తీసుకుంటే గొరకలు అనేది చాలా టేస్ట్ వస్తాయి. అన్నీ ఇలా చేసేసుకుందాం.
కొంచెం కొత్తిమీర, ఉల్లిపొందు, 3 టేబుల్ స్పూన్లు కారం, రుచి సరిపోయినంత ఉప్పు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కరివేపాకు 2 రెమ్మలు, 4 టేబుల్ స్పూన్లు మంచి నూనె, పసుపు చిటికెడు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నాం. చూడండి ఉల్లిపాయలు అయితే వేసాను. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చేప ముక్కలు, ఇష్టమైన వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే చేపలుగానే వేసేసాను. నాలుగు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. తగినంత ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపొందు, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్, మంచి నూనె 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. చూడండి ఇదంతా ఒకసారి కలుపుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అలా కలిపేసాం కదా, ఇప్పుడు ఎసరు సరిపడగా నీళ్ళు వేసేసుకుందాం. కూర మగ్గేలాగా ఇప్పుడైతే ఈ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఒకసారి ఇప్పుడు ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని కూర అనేది మగ్గించుకోవడమే. చూడండి సేమ్ అయితే పొయ్యి మీద పెట్టేసాను. పొయ్యి అంటించేసాను. ఇప్పుడు మనం ఈ కూరను ఒక పక్కగా చేసుకునేలాగా ముందుగా మనం తీసి పెట్టుకున్న జన తీసి దీంట్లో అలా వేసుకున్నాం. జన కదలకుండా ఇలా పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నాం. మనకి ఇలా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మంట పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే ఇలా ఉడికింది. చూడండి ఇలా నూనె అయితే మొత్తం తేలిపోయింది. మన గొరకల కూర అయితే, నాటు గొరకల కూర అయితే ఇలాగైతే ఉడికిపోయింది. ఈ కూర కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.